చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థల రాంచీలోని దేవరి ఆలయాన్ని సందర్శించారు. ఈ దేవాలయంలోని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ధోని ఇలా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ధోని ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకుంటాడు. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. కీలక పర్యటనలు, వరల్డ్ కప్ టోర్నీలు, ఐపీఎల్ కు ముందు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించి అమ్మవారికి పూజలు చేస్తాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఈసారి దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ దేవరి ఆలయాన్ని ధోని సందర్శించాడు. ధోని ఆలయానికి వచ్చిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. దేవరి ఆలయానికి ధోని వచ్చాడని తెలుసుకున్న అతని అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కుర్రాళ్లు ధోనితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ధోని ఓపిగ్గా వారికి సర్ది చెప్తూ ముందుకు సాగారు. వచ్చే నెలలోనే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోని తన సన్నాహకాలను ప్రారంభించాడు. ఇప్పటికే జిమ్ లో గంటల కొద్దీ శ్రమిస్తూ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన ధోని ఇక నుంచి ఆటపై దృష్టి సారించనున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేయనున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో మోకాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన ధోని ఆ టోర్నీ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే గత 2 నెలలుగా ఫిట్నెస్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.